భారతదేశం అంటేనే కుల సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ కులాంతర వివాహాలకి తావుండదు. ఇంత టెక్నాలజీ పెరిగినా మన దేశంలో మాత్రం కులం అనేది చాలా పట్టింపుగా మారింది. ఏ పని చేసినా కుల ప్రాతిపదికన చేస్తుంటారు పెద్దలు. కానీ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన కొంతమంది కుల వ్యవస్థను విడనాడి ఆదర్శంగా నిలిచారు. ప్రేమ పెళ్లిళ్లు అయినా మన హీరోలు ఎక్కువ శాతం కులాంతర వివాహాలే చేసుకున్నారు. కులం కన్నా మతం కన్నా ప్రేమ గొప్పది అని నిరూపించారు. మరి అలా పెళ్లిళ్లు చేసుకున్నామని హీరోల గురించి ఒక లుక్కేయండి. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తుంటారు. ఆయన తొలి సినిమా జేమ్స్ బాండ్ చేశారు. ఈ సమయంలోనే విజయ నిర్మలను పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించారు. అప్పటికే కృష్ణకు ఇందిరాదేవితో వివాహమైంది. పెద్దల అంగీకారంతో కృష్ణ విజయ నిర్మలను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. కృష్ణది కమ్మ కులం కాగా విజయ నిర్మలది బ్రాహ్మణ కులం. టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరొందిన నాగార్జున ఏఎన్ఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ముందుగా మూవీ మొగల్ స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. తర్వాత వీరి మధ్య మనస్పర్ధలొచ్చి విడిపోయారు. కమ్మ కులానికి చెందిన నాగార్జున బెంగాల్ కు చెందిన అమలా ముఖర్జీని రెండో వివాహం చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందినవారు. ముందుగా ఆయన విశాఖపట్నానికి చెందిన సేమ్ కులపు అమ్మాయిని నందినిని పెళ్లాడారు. వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమెకు విడాకులిచ్చి ఉత్తరాదికి చెందిన రేణుదేశాయిని వివాహమాడారు. తర్వాత ఈమెకు కూడా విడాకులిచ్చి విదేశీయురాలు ఆనా లెజోనెవాను వివాహమాడారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారనే విమర్శలున్నప్పటికీ ఆయన చేసుకున్న 2 పెళ్లిళ్లు కులాంతర వివాహాలే కాదు, ఏకంగా వేరే మతం వేరే దేశం కూడా. రేణుదేశాయ్ మరాఠీ అమ్మాయి కాగా అన్నా లెజెనోవా రష్యాకు చెందిన అమ్మాయి. ప్రేమ పోరితో 2 రాష్ట్రాలను 2 దేశాలనే ఏకం చేసిన హీరో పవన్ కళ్యాణ్. వంశీ సినిమా షూటింగ్ సమయంలో అందాల భామ, ఆ సినిమా హీరోయిన్ అయిన మరాఠీ అమ్మాయి నమ్రతా శిరోద్కర్ తో ప్రేమలో పడ్డాడు ప్రిన్స్ మహేష్ బాబు. తొలుత స్నేహంగా మారిన ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో 2005లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2006లో వీరికి అబ్బాయి గౌతమ్ కృష్ణ, 2012లో అమ్మాయి సితారా జన్మించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ కూతురైన స్నేహారెడ్డిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకి 2 పిల్లలు, అయాన్ అండ్ అర్హ. కాపు కులానికి చెందిన బన్నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్నేహారెడ్డిని చేసుకున్నాడు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన బాల్య స్నేహితురాలైన ఉపాసనారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె అయిన ఉపాసనను చెర్రీని ఇష్టపడడంతో అందరి ఆశీర్వాదాలతో వారి పెళ్లి ఘనంగా జరిగింది. కాపు కులానికి చెందిన చరణ్ రెడ్డి కులానికి చెందిన ఉపాసనను పెళ్లి చేసుకున్నాడు. మంచు మనోజ్ హీరోగా ఢీ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన విరోనికా రెడ్డి మంచు విష్ణుని ఇష్టపడడంతో విష్ణు కూడా ఆమంటే ఇష్టం కలిగి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి వివాహానికి తొలుత మోహన్ బాబు ఒప్పుకోకపోతే దాసరి నారాయణరావు సర్ది చెప్పడంతో అంగరంగ వైభవంగా ఈ పెళ్లి చేశారు. వారికి 2 కవల ఆడపిల్లలు పుట్టారు. విష్ణు కమ్మ కులానికి చెందినవాడు కాగా విరోనిక రెడ్డి కులానికి చెందిన అమ్మాయి. మంచువారి రెండో కుమారుడు మనోజ్ కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. తన వదిన విరోనిక ద్వారా పరిచయమైన ప్రణతి రెడ్డిని తొలిచూపులోనే ప్రేమించి అందరినీ ఒప్పించి 2015లో పెద్దలందరి సాక్షిగా ప్రేమ వివాహం చేసుకోగా వారిద్దరూ విడిపోగా ఇప్పుడు భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఇంగ్లీష్ కరణ్ అనే సినిమాలో కలిసి నటిస్తున్న సమయంలో ఒకరిపై మరొకరు ఇష్టం పెంచుకున్న శివబాలాజీ మధుమిత 2005లో ప్రేమలో పడగా 2009లో ఒకటయ్యారు. 2010లో వీరికి ధావిన్ అనే కుమారుడు జన్మించారు. వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తలంబ్రాల సినిమా సమయంలో జీవితను ఇష్టపడ్డం, ఇద్దరికీ ప్రేమ కలగడం, అది పెళ్లిపీటల వరకు వచ్చి జీవితతో తన జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నారు రాజశేఖర్. ఇద్దరూ ఎన్నో సినిమాలు నిర్మించారు. వీరికి 2 కుమార్తెలు. వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. ఈవీవీ దర్శకత్వంలో శ్రీకాంత్ ఊహా కలిసి నటించిన సమయంలో ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డమే కాకుండా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆమె సినిమా తర్వాత ఆయన గారు సినిమా చేసిన వీళ్ళిద్దరూ పెళ్లిపీటలెక్కారు. ప్రస్తుతం వీరి కుమారుడు హీరోగా పరిచయం అయ్యాడు. శ్రీకాంత్ కమ్మ కులానికి చెందిన వ్యక్తి కాగా ఆయన భార్య ఊహ తమిళనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. నాగ చైతన్య సమంత ప్రేమ జంట 2017లో గోవాలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6, 7 తారీఖులలో చైతు తన హిందూ సంప్రదాయం ప్రకారం, సమంత తన క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. భారతదేశం అంటేనే కుల సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ కులాంతర వివాహాలకి తావుండదు. ఇంత టెక్నాలజీ పెరిగినా మన దేశంలో మాత్రం కులం అనేది చాలా పట్టింపుగా మారింది. ఏ పని చేసినా కుల ప్రాతిపదికన చేస్తుంటారు పెద్దలు. కానీ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన కొంతమంది కుల వ్యవస్థను విడనాడి ఆదర్శంగా నిలిచారు. ప్రేమ పెళ్లిళ్లు అయినా మన హీరోలు ఎక్కువ శాతం కులాంతర వివాహాలే చేసుకున్నారు. కులం కన్నా మతం కన్నా ప్రేమ గొప్పది అని నిరూపించారు. మరి అలా పెళ్లిళ్లు చేసుకున్నామని హీరోల గురించి ఒక లుక్కేయండి. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తుంటారు. ఆయన తొలి సినిమా జేమ్స్ బాండ్ చేశారు. ఈ సమయంలోనే విజయ నిర్మలను పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించారు. అప్పటికే కృష్ణకు ఇందిరాదేవితో వివాహమైంది.
పెద్దల అంగీకారంతో కృష్ణ విజయ నిర్మలను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. కృష్ణది కమ్మ కులం కాగా విజయ నిర్మలది బ్రాహ్మణ కులం. టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరొందిన నాగార్జున ఏఎన్ఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ముందుగా మూవీ మొఘల్ స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. తర్వాత వీరి మధ్య మనస్పర్ధలొచ్చి విడిపోయారు. కమ్మ కులానికి చెందిన నాగార్జున బెంగాల్కు చెందిన అమలా ముఖర్జీని రెండో వివాహం చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందినవారు. ముందుగా ఆయన విశాఖపట్నానికి చెందిన సేమ్ కులపు అమ్మాయిని నందినిని పెళ్లాడారు. వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమెకు విడాకులిచ్చి ఉత్తరాదికి చెందిన రేణుదేశాయిని వివాహమాడారు. తర్వాత ఈమెకు కూడా విడాకులిచ్చి విదేశీయురాలు ఆనా లెజోనెవాను వివాహమాడారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారనే విమర్శలున్నప్పటికీ ఆయన చేసుకున్న 2 పెళ్లిళ్లు కులాంతర వివాహాలే కాదు, ఏకంగా వేరే మతం, వేరే దేశం కూడా. రేణుదేశాయ్ మరాఠీ అమ్మాయి కాగా అన్నా లెజెనోవా రష్యాకు చెందిన అమ్మాయి. ప్రేమపోరితో 2 రాష్ట్రాలను 2 దేశాలనే ఏకం చేసిన హీరో పవన్ కళ్యాణ్. వంశీ సినిమా షూటింగ్ సమయంలో అందాల భామ, ఆ సినిమా హీరోయిన్ అయిన మరాఠీ అమ్మాయి నమ్రతా శిరోద్కర్ తో ప్రేమలో పడ్డాడు ప్రిన్స్ మహేష్ బాబు. తొలుత స్నేహంగా మారిన ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో 2005లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2006లో వీరికి అబ్బాయి గౌతమ్ కృష్ణ, 2012లో అమ్మాయి సితారా జన్మించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ కూతురైన స్నేహారెడ్డిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకి 2 పిల్లలు, అయాన్ అండ్ అర్హ. కాపు కులానికి చెందిన బన్నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్నేహారెడ్డిని చేసుకున్నాడు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన బాల్య స్నేహితురాలైన ఉపాసనారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె అయిన ఉపాసనను చెర్రీని ఇష్టపడడంతో అందరి ఆశీర్వాదాలతో వారి పెళ్లి ఘనంగా జరిగింది. కాపు కులానికి చెందిన చరణ్ రెడ్డి కులానికి చెందిన ఉపాసనను పెళ్లి చేసుకున్నాడు. మంచు మనోజ్ హీరోగా ఢీ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన విరోనికా రెడ్డి మంచు విష్ణుని ఇష్టపడడంతో విష్ణు కూడా ఆమంటే ఇష్టం కలిగి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి వివాహానికి తొలుత మోహన్ బాబు ఒప్పుకోకపోతే దాసరి నారాయణరావు సర్ది చెప్పడంతో అంగరంగ వైభవంగా ఈ పెళ్లి చేశారు. వారికి 2 కవల ఆడపిల్లలు పుట్టారు. విష్ణు కమ్మ కులానికి చెందినవాడు కాగా విరోనిక రెడ్డి కులానికి చెందిన అమ్మాయి. మంచువారి రెండో కుమారుడు మనోజ్ కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. తన వదిన విరోనికా ద్వారా పరిచయమైన ప్రణతి రెడ్డిని తొలిచూపులోనే ప్రేమించి అందరినీ ఒప్పించి 2015లో పెద్దలందరి సాక్షిగా ప్రేమ వివాహం చేసుకోగా వారిద్దరూ విడిపోగా ఇప్పుడు భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఇంగ్లీష్ కరణ్ అనే సినిమాలో కలిసి నటిస్తున్న సమయంలో ఒకరిపై మరొకరు ఇష్టం పెంచుకున్న శివబాలాజీ, మధుమిత 2005లో ప్రేమలో పడగా 2009లో ఒకటయ్యారు. 2010లో వీరికి ధావిన్ అనే కుమారుడు జన్మించారు. వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తలంబ్రాల సినిమా సమయంలో జీవితను ఇష్టపడ్డం, ఇద్దరికీ ప్రేమ కలగడం, అది పెళ్లిపీటల వరకు వచ్చి జీవితతో తన జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నారు రాజశేఖర్. ఇద్దరూ ఎన్నో సినిమాలు నిర్మించారు. వీరికి 2 కుమార్తెలు. వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. ఈవీవీ దర్శకత్వంలో శ్రీకాంత్, ఊహా కలిసి నటించిన సమయంలో ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డమే కాకుండా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆమె సినిమా తర్వాత ఆయన గారు సినిమా చేసిన వీళ్ళిద్దరూ పెళ్లిపీటలెక్కారు. ప్రస్తుతం వీరి కుమారుడు హీరోగా పరిచయం అయ్యాడు. శ్రీకాంత్ కమ్మ కులానికి చెందిన వ్యక్తి కాగా ఆయన భార్య ఊహ తమిళనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. నాగ చైతన్య, సమంత ప్రేమ జంట 2017లో గోవాలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6, 7 తారీఖులలో చైతు తన హిందూ సంప్రదాయం ప్రకారం, సమంత తన క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.